ప్రభు ఇప్పుడు ఏప్రిల్ ప్రజలు. ఏంటి ఏప్రిల్ ప్రజలా? వీళ్ళకి 10 కేజీల అదృష్టం 20 కేజీల దరిద్రం ఏసి. ప్రభు మరి అంత దరిద్రం అంటే తట్టుకోగలరా? నువ్వు రాయవయ్యా. హా సరే ప్రభు, పాపం ఏప్రిల్ ప్రజలు. ప్రభు మరి వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి? ఏంటి క్వాలిటీసా? బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్. అంటే ప్రభు డబల్ రోల్ అయ్యలది. అవునయ్యా, బయటకు ఫుల్ యాటిట్యూడ్తో కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎప్పుడు ఓవర్ థింకింగ్తో చచ్చిపోతుంటారు. అంటే బయటకి చెడ్డ వాళ్ళలా కనిపించే గుడ్ పర్సన్స్ అన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటారు వీళ్ళు. ప్రభు మరి వీళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగావు. ప్రతిదీ ఒక ప్లానింగ్ పద్ధతితో చేయాలనుకుంటారు కానీ లాస్ట్కి అయ్యేది మాత్రం బిస్కెట్టే. ప్రభు అసలు వీళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇంకా 10 కేజీల అదృష్టం ఇచ్చాం కదయ్యా, బ్రతికేస్తారులే. సరే ప్రభు. ప్రభు ఇన్ని దరిద్రాలలో కొంచెమైనా లవ్ లైఫ్ పెడదామా? లవ్ లైఫా? వీళ్ళు చాలా డీప్గా లవ్ చేస్తారయ్యా కానీ రాంగ్ పర్సన్ని లవ్ చేస్తారు. దాని తర్వాత పడరాని పోట్లు పడతారంతే. ప్రభు అయితే లవ్ చేసిన వాళ్ళతో పెళ్ళి అవదా వీళ్ళకి? అవ్వదని కాదు, 100లో ఒకరికి అవుతుంది. అబ్బో ప్రభు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టున్నారు వీళ్ళకి. ప్రభు మరి ఫ్రెండ్స్నైనా మంచి వాళ్ళని ఇద్దామా? వీళ్ళకి మంచి ఫ్రెండ్స్ ఎందుకయ్యా? కష్టం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఈ మనిషి మీదే డిపెండ్ అయి బతుకుతారు కానీ ఈ మనిషికి కష్టం వస్తే ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి రారు. అయ్యో ప్రభు, ఫ్రెండ్స్ కూడా మంచోళ్ళు లేరా అయితే? సరే అయ్యా, నీ మాట కోసం ఒక్క మంచి ఫ్రెండ్, జెన్యూన్ ఫ్రెండ్ ఇస్తా. వాళ్ళు వీళ్ళ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారంతే. ప్రభు వీళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? వామ్మో, వీళ్ళ కెరీరా? వీళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్ మనుషులు. ఫుల్ టాలెంట్ ఉంటుంది కానీ క్లారిటీ మాత్రం ఉండదు వీళ్ళకి. అదేంటి ప్రభు? అదేంటా, బీటెక్ చదివి డాక్టర్ అవ్వాలనుకుంటారు. అంత కన్ఫ్యూజన్ మనుషులు వీళ్ళు. అంటే ప్రభు వీళ్ళకి జాబ్ రాదా? వస్తుందయ్యా, అటో ఇటో ఏదో ఒక జాబ్ చేసుకొని బ్రతికేస్తారులే. సరే ప్రభు. ప్రభు వీళ్ళకి పేరెంట్స్ ఎలా ఉంటారు? వీళ్ళల్లో ఏదైనా మంచి ఉందంటే ఇదేనయ్యా. వీళ్ళు తేట పనులన్నీ భరించే పేరెంట్స్ని ఇచ్చేయి. అమ్మయ్యా, ప్రభు మంచి మూడ్లోకి వచ్చినట్టున్నారు. కానీ వాళ్ళ మీద ప్రేమ బయటికి చూపించకూడదు. లోపల ప్రేమ ఉండాలి, బయటికి మాత్రం ఎప్పుడు 24 గంటలు తిడుతూనే ఉండాలి. సరే ప్రభు. ప్రభు అసలు పాజిటివ్స్ ఉంటాయా వీళ్ళల్లో? ఎందుకుండవయ్యా? కేరింగ్, క్రియేటివిటీ, బెస్ట్ హ్యూమర్ సెన్స్, ఎమోషనల్గా డెప్త్, వీళ్ళంత మంచోలే ఉండరు అనుకో. అంటే అంత గుడ్ పర్సన్సా వీళ్ళు? ఆ మంచితనమే వాళ్ళకి శాపమై కూర్చుంటది. ప్రభు అన్ని పాజిటివ్సేనా, నెగిటివ్స్ ఏమి ఉండవా? ఎందుకు లేవయ్యా, చెప్తా రాసుకో. అవునా? సరే ప్రభు. ఓవర్ థింకింగ్, మూడ్ స్వింగ్స్, ప్రతి దానికి లేట్గా డెసిషన్ తీసుకొని జీవితం మొత్తం సఫర్ అవుతారు. ఇది సరిపోదా అని ప్రతి దానికి సెల్ఫ్ డౌట్. నేను చేయగలనా లేదా, చేయగలనా లేదా అని అబ్బా నిమిషం నిమిషం చస్తూ బ్రతుకుతారు అనుకో. ప్రభు వీళ్ళలో స్పెషల్ క్వాలిటీ ఏదైనా ఉంటే చెప్తారా? భలే సరదా మనుషులయ్యా వీళ్ళు. వీళ్ళు పక్కనున్నంతసేపు పక్కనోళ్ళు నవ్వుతూనే ఉంటారు. అంత చక్కగుంటారు వీళ్ళు. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అన్నమాట వీళ్ళు. అవును, భలే కరెక్ట్గా చెప్పావే. ప్రభు ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పండి. ఎవరిని బాధ పెట్టకుండా వీళ్ళే బాధ పెట్టుకుంటూ అందరినీ నవ్విస్తూ వీళ్ళే నవ్వుల పాలవుతూ బ్రతికేస్తారులే. సరే ప్రభు. ఇన్ని కష్టాలలో వీళ్ళు నవ్వుకుంటూ సంతోషంగా ఉండే మార్గం ఏమీ లేదా? దానికెందుకయ్యా అంత ఆలోచన? కింద గంట ఉంటుంది, అలా కొట్టమని చెప్పు. జీవితాంతం బంగారు తల్లి చేసే వీడియోలు చూస్తూ నవ్వుతూ బ్రతికేయచ్చు. భలే భలే, ఆ గంట ఏదో కొట్టండి అయ్యా, హ్యాపీగా నవ్వుకోవచ్చంట. నెగిటివ్గా చెప్పానని చెప్పి నెగిటివ్ కామెంట్లు పెట్టకండి. ఏ మంత్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఏ మంత్కి ఎక్కువ లైక్లు వస్తే ఆ మంత్ మీద వీడియో అయితే తీసేద్దాం.